నేను తిరుపతి మానస్ సరోవర్ హోటల్లో ఉన్నాను. ఈరోజు మీ అందరికీ మానస్ సరోవర్ హోటల్ మొత్తం ఒక రౌండ్ వేసి ఒక వీడియో తీసేద్దాం అనుకుంటున్నాను. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఇందులో ఉండే బ్యూటీ స్పాట్స్ అంతా నేను ఒక వీడియో తీసి చూపిస్తాను. కమాన్. పూల్ ఇప్పుడు పూల్ క్లోజ్లో ఉంది, ఓపెన్లో లేదు. ఇది పూల్ స్పేస్. కానీ అక్కడికి మళ్ళీ చెయ్యి. వావ్, సింగిల్ హ్యాండ్తో ఈ మానస్ సరోవర్ హోటల్ ఎంట్రన్స్ ఇది. ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక కోర్ట్ యార్డ్ ఇచ్చారు. ఆ కోర్ట్ యార్డ్లోనే మనకి రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది. వెయిటింగ్కి సోఫాస్ అన్నీ వేశారు. చాలా లగ్జరీ సీటింగ్స్ ఇచ్చారు. చూసారా, ఈ కోర్ట్ యార్డ్ కూడా ఎంత లగ్జరీగా, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ రిసార్ట్ మెయిన్ ఏంటంటే 70% ఓపెన్ స్పేసే ఉంటుంది. మిగిలిన 30% మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు కనిపించేదే లోటస్ రెస్టారెంట్ అండి. సో ఇలా రైట్కి వెళ్తే బిజినెస్ మీటింగ్స్కి, ఫంక్షన్ హాల్కి రూమ్స్ అండ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బార్, ఎవరెవరైతే బీర్ తాగాలనుకుంటారో, మందు తాగాలనుకుంటారు, సో అలాంటి వాళ్ళకి ఆ స్టెప్స్ ఎక్కువ వెళ్తే పైకి అక్కడే బార్ ఉంటుంది. ఇది పూల్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పూల్. ఆ సీనరీ చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. వెనకాల కొండలు చూడండి, హిల్ స్టేషన్కి ఆనుకొని ఉంది ఇది. సో అది చాలా ప్లస్ అయింది ఈ రిసార్ట్కి. ఇలా మళ్ళీ మనం బయటకు వస్తే ఇది పూల్ కాదండి, జస్ట్ వాటర్ ఫౌంటైన్ కోసం డిజైన్ చేసింది ఈ వాటర్ బాడీ మొత్తము. ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం చూసారా గ్రీనరీ, ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్తే అదే లోటస్ రెస్టారెంట్. నేను మీకు లోపల కూడా చూపిస్తాను. చాలా న్యాచురల్గా ఉంటుంది ఈ హోటల్ మొత్తము. రూమ్స్ ఎలాగో అందరికీ తెలిసినవే. ప్రతి ఫ్లోర్లో అటు సైడ్ ఇటు సైడ్ రూమ్స్ ఉంటుంది. ఇక్కడ బ్యూటీ స్పాట్ అయితే ఇదే. చూసారా, ఇలా ముందుకు వెళ్ళి ఒక ఐలాండ్ టైప్ ఉంది చూడండి ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ సరౌండింగ్ మొత్తం వాటర్ బాడీసే క్రియేట్ చేశారు. ఇదిగో రెస్టారెంట్. మీకు రూఫ్ కూడా చూడండి ఎంత అందంగా న్యాచురల్గా ఉందో కదా. ఒక తామరాకుని ఇలా రివర్స్ చేస్తే వస్తుంది కదా ఒక షేప్, ఆ షేప్ ఉంది రూఫ్. లిమిటెడ్ ఫుడ్ అయినా ఉన్న ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. సో లంచ్ టైం అయింది కాబట్టి మేము లంచ్ కోసం వచ్చాం. బుఫే ఉంది ఇక్కడ, సో బుఫే కోసం వచ్చేసాం మేము. బుఫే అంటే అన్లిమిటెడే, బట్ మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే బెటర్, వేస్ట్ కాకుండా. ఎవరు అడగరు, బట్ న్యాచురల్ రిసోర్స్ కదా, వీలైనంత వరకు వేస్ట్ కాకుండా సర్వ్ చేసుకోవాలి. సలాడ్స్, నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, వెజ్ సలాడ్స్ ఉంది, నాన్ వెజ్ సలాడ్స్ ఉంది, డెజర్ట్స్, ఫ్రూట్స్, ఇలా బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉంది ఇక్కడ. బాద్షా, సమ్ పేస్ట్రీస్. ఓకే, నేను మా అబ్బాయి కోసమని ఫుడ్ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. నాకు ఎక్కువ పెట్టుకొని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో కొద్దిగా పెట్టుకొని ఎంత కావాలో అంత తినడమే ఇష్టము. మళ్ళీ కావాలంటే నేను వచ్చి మళ్ళీ పెట్టుకుంటాను. నేను పిల్లలకు కూడా అదే చెప్తాను.
కొద్ది కొద్దిగా సర్వ్ చేసుకోండి. మీరు ఎక్కువ తీసుకొని బాగాలేదని పడేయద్దండి అని చెప్తాను నేను. సో ఇది అయిపోయింది. మా అబ్బాయికి లంచ్ నేను తినిపిస్తుంటే వద్దు నేనే తింటానని చెప్తున్నాడు. నేను వాడికి కలిపిస్తున్నాను తినమని చెప్పి. సో లంచ్ అయిపోయింది. ఈ నైట్ టైమింగ్స్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ లైటింగ్స్ చూసారా? ఈ లైటింగ్స్కి ఇంకా చాలా అందం వచ్చింది ఈ ఎంట్రన్స్ కోర్ట్యార్డ్కి. నేను ఈ రిసార్ట్ మొత్తం ఒకసారి తిరిగి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు దశావతారం కాన్సెప్ట్ తీసుకొని ఉన్నారనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క అవతారం నేమ్ పెట్టున్నారు. మత్స్య అవతారం అని, లోటస్ అని. నేను మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను వచ్చిన సెకండే ఇది గమనించాను. ఈ లెఫ్ట్ సైడ్లో వాల్లో అన్ని అవతారాలు రాసున్నారు కదా, ఒక్కొక్క అవతారానికి కింద నేమ్ మెన్షన్ చేస్తున్నారు. బాగా చూడండి. నేను క్లోజప్ షాట్ కూడా తీస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. వాటర్ ఫౌంటైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆ రెస్టారెంట్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. పూల్ కోర్ట్యార్డ్కి మత్స్య అవతారం, రిసెప్షన్కి కూర్మ అవతారం, గేమ్ రూమ్కి వరాహ అవతారం, లోటస్ కేఫ్ ఏంటి నరసింహ అవతారం, బిజినెస్ సెంటర్కి వామన అవతారం. ఇలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క అవతారం నేమ్ పెట్టారు. చాలా ఇన్నోవేటివ్ థాట్ కదా. ఈ బ్యూటీ స్పాట్స్లో మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. మా అబ్బాయి తీసిన ఫోటో ఇది. ఈ రెండు మా అబ్బాయే తీశాడు. ఇది నేను తీసిన ఫోటో మా అబ్బాయికి. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. మేము కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. మా హస్బెండ్ ఈ ఫోటో తీశారు. ఒక 10 ఫొటోస్ తీస్తే అందులో ఈ రెండు చాలా బాగా వచ్చాయి. సో ఫైనలీ ఇదండి. అయిపోయింది లాస్ట్ డే. రేపైతే మేము చెక్అవుట్ చేసేస్తున్నాము. రేపు ఈవినింగ్ హైదరాబాద్. చలో హైదరాబాద్. మా చిన్నబ్బాయి ఎప్పుడు కానీ ఫ్లాట్ సర్ఫేస్ కనిపించింది కొంచెం క్లీన్గా ఉంది అంటే నడవడు. ఇలా దుముకుతూ జంప్ చేస్తూ మంకీ సర్కస్ చేస్తూ వెళ్తాడు. నార్మల్గా ఇంతవరకు నడిచిందే లేదు వీడు. చూడండి పరిగెత్తడు. మా పెద్దోడు ఎంత కామో, చిన్నోడైతే అంత అల్లరి. చూడండి అస్సలు ఉంటున్నాడా. ఎప్పుడు చలాకీగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. వీడు అలసిపోయింది నేను ఇంతవరకు చూడలేదు. వీడికి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. దశావతారం అని చెప్పాను కదా, ఒక వాల్కి డిజైన్ చేశారు చూడండి. ఎంత రాయల్ లుక్ ఉంది కదా ఈ వాల్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇది తిరుపతి ఎయిర్పోర్టు. ఇంకా 1 అవర్ టైం ఉంది. చూడండి ఎలా ఎగురుతున్నాడు, ఫ్లిప్పులు చేస్తున్నాడు. ఫ్రంట్ ఫ్లిప్లు కంటిన్యూస్గా ఎన్నిసార్లు చేయొచ్చు, ఇలాగ ఎన్నిసార్లు హోల్డ్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేస్తున్నాడు వీడు. చూడండి చూడండి. మాకు చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. ఈ ఫ్లిప్లు మేము ఎవ్వరం నేర్పించలేదు, వాడికి వాడే చూసి నేర్చేసుకున్నాడు. చూడండి అసలు వాడి బాడీ స్ప్రింగ్ లాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మాకే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వీళ్ళు ఇలా చూస్తూ ఉంటే. సింగిల్ హ్యాండ్తో నేర్చేసుకున్నాడు ఈ మధ్య. సింగిల్ హ్యాండ్తో చేయడమే కాదు, కాసేపు హోల్డ్ కూడా చేసుకోగలరు. సో ఇదండి నేను చేసిన ట్రావెల్ బ్లాగ్. మీ అందరికీ చాలా నచ్చింది, ఎంటర్టైన్ అయ్యింటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ యూస్ఫుల్ అయ్యే బ్లాగ్స్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.